కేసీఆర్ మీరు అందరూ కల్పించారు. అన్ని చేస్తాడులే. ఓకే అమ్మా. మీటింగ్ మీడియా వాళ్ళని పంపించండి సార్. తీసుకుంటే చెప్పి ఓకే సార్. ఓకే ప్లీజ్. బాగా చదువుకో. ఇలా చూడండి, ఇలా చూడన్నా. నిలబడండి మాట మీద నేను ఉన్నాను, తీసుకెళ్లి చెప్పడం నేను చెప్పారు. అందరూ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. పెన్షన్ వస్తున్నాము. నిలబడితే నేను చూపిస్తాను. నడవాలమ్మా. అన్నా మీకు రాదు మాకు రాదు ఎందుకన్నా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పెనుమాకలో పెన్షన్ పంపిణీని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. స్వయంగా బానవత్ పాములు నాయక్
అనే వృద్ధుడికి ఈ పెన్షన్ అందజేశారు. వృద్ధుడి ఇంటికి వెళ్లి అక్కడే కూర్చున్నారు సీఎం. లబ్ధిదారుడితో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే చంద్రబాబు పెన్షన్లను మరో 1000 రూపాయలు పెంచుతూ ఫైల్పై సంతకం చేశారు. వైసీపీ హయాంలో 3000గా ఉన్న పెన్షన్ను 4000 చేశారు. దాంతోపాటు 3 నెలల బకాయిలు కలిపి మొత్తం ఈసారి 7000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఏపీలో 65,18,496 మంది పెన్షన్దారులున్నారు. 28 వర్గాలకు చెందిన అర్హులందరికీ కలిపి 4,408 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తారు. నెల నెలా పెన్షన్ చేతికి ఇవ్వడమే కాకుండా ఇచ్చిన పెన్షన్ ఎలాంటిదో, ఎంత ఇచ్చారో కూడా వారికి రసీదు ఇస్తారు. మరో రిసిప్ట్లో లబ్ధిదారుల సంతకం కానీ వేలిముద్ర కానీ తీసుకుని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. సీఎం చంద్రబాబు పెనుమాకలోని ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట బానావత్ పాములు నాయక్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లారు. అక్కడ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాళ్ళకి కనీస ఆదాయ మార్గం చూపించడానికి తాను ఆలోచిస్తున్నట్లుగా కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ కాలనీలో బయటికి వచ్చి కొంతమంది మంగళహారతులు ఇవ్వడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది సీఎం చంద్రబాబును చూడ్డానికి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మంత్రులు కూడా అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఇవాల్టి నుంచి ఇవాళ మొదటి రోజు పెన్షన్ల పంపిణీ స్వయంగా తామే చేయనున్నారు. మొత్తం 4,408 కోట్లు ఇవాళ ఒకే రోజు లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు వెంబడి మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. పూజ్యులు గౌరవనీయులు అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. మీకు ఒక వస్తుంది. మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి. గో